స్టెమ్ మోడిఫికేషన్స్. కాండ రూపాంతరాలు. కాండ రూపాంతరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి కాండ రూపాంతరాలు. కాండ రూపాంతరాలు ఎన్ని రకాలు? ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్, సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటే ఏంటి? వాయుగత కాండ రూపాంతరాలు. సబేరియల్ ఉపవాయుగత కాండ రూపాంతరాలు. అండర్ గ్రౌండ్ అంటే భూగర్భ కాండ రూపాంతరాలు. 3 రకాలుగా ఉంటాయి కాండ రూపాంతరాలు. కాండం అంటే కాండం అదనపు విధులు నిర్వర్తించడానికి కాండం చూపే నిర్మాణాత్మక శాశ్వత మార్పులనే ఏమన్నారు? కాండ రూపాంతరాలు అన్నారు. కాండం అక్కడక్కడ ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. కాండం ఏం చేస్తుంది అనుకున్నాం? స్టెబిలిటీ, ప్లాంట్ మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. ఇంకా అన్నిటికీ రూట్ నుంచి అబ్జర్వ్ చేసుకున్న నీటిని, ఖనిజ లవణాలన్నింటినీ సరఫరా. అవి కాకుండా ఇంకా వేరే విధులు నిర్వర్తిస్తే వాటిని ఏమన్నా కాండ రూపాంతరాలు లేదా స్టెమ్ మోడిఫికేషన్స్ అనుకున్నాం. దే ఆర్ 3 types. One is aerial stem modifications, subaerial stem modifications, underground stem modifications. What are the aerial stem modifications? Aerial stem modifications lo emem untayi? First one, tendrils, kaanda nuli teegalu. Tendrils ante kaanda nuli teegalu. కాండ నuli teegalu example వచ్చేసి passiflora. ప్యాసిఫ్లోరా ఇంకా దోస, పుచ్చ, గుమ్మడి వీటన్నిటి కూడా ఎగ్జాంపుల్. కుకుమిస్, వాటర్ మెలన్ ఎట్సెట్రా ఎగ్జాంపుల్స్. కాండ నులి తీగలు అంటే ఏంటి? నులి తీగలు అంటే సపోజ్ ప్యాసిఫ్లోరా ఇలా ఉంది, లీఫ్ ఇలా ఉంటుంది ప్యాసిఫ్లోరా. ఇక్కడి నుంచి టెండ్రిల్ వస్తుంది. తీగ, నులితీగలు దేనికి ఉపయోగపడతాయి? వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్, కాండం బలహీనంగా ఉన్న మొక్కలలో సపోర్ట్ కోసం అదనపు బలాన్ని చేకూర్చడానికి ఐదర్ యాక్సిలరీ బర్డ్ ఆర్ టెర్మినల్ బర్డ్ అంటే గ్రీవపు మొగ్గ కానీ కొన మొగ్గ కానీ ఏం ఏర్పరుస్తుంది? నులితీగగా ఏర్పరుస్తుంది. దే ఆర్ లాంగ్, స్లెండర్, కాయిల్డ్, గ్రీనీ, వైర్ లైక్ స్ట్రక్చర్స్. long, slender, green, coiled, wiry structures. సన్నగా పొడవుగా దారాల వలె ఉండి మెలితిరిగిన నిర్మాణాలను ఏమన్నారు? నులితీగలు అన్నారు. ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి, ఆకుపచ్చని కలర్ లో ఉంటాయి. ఎక్కడైతే ఏదన్నా సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్కి ఇవి చుట్టుకుని పైకి ఎగబాకుతాయి. అవి ఎగబాకే మొక్కలు. ప్యాసిఫ్లోరా ఎగ్జాంపుల్. అండ్ వైటిస్ వైనిఫెరా అంటే ద్రాక్షలోనేమో టెర్మినల్ బర్డ్ ఉంటుంది, ప్యాసిఫ్లోరాలోనేమో యాక్సిలరీ బర్డ్. దే మాడిఫై ఇంటూ టెండ్రిల్స్. స్టెమ్ టెండ్రిల్స్, కాండ నులి తీగలు ఇవి ఏం చేస్తాయి? ఏదైనా సపోర్ట్, ఏదైనా కర్ర కానీ ఏదైనా ఎనదర్ ప్లాంట్ కానీ కొమ్మ కానీ ఉంటే వెంటనే వాటికి చుట్టుకుపోయి అండ్ ఇంకా పాక్కుంటా పైకి ఎగబాకుతాయి. అవి క్రీపర్స్ ఆర్ క్లైంబర్స్ మొక్కలలో ఉంటాయి. 2 థార్న్స్, ముళ్ళు. ఎగ్జాంపుల్ బోగైన్విలియా. 3 ఫిలోక్లేడ్ అంటే పత్రాభ కాండం. క్లాడోఫిల్స్ తెలుగులో పేరు కూడా క్లాడోఫిల్సే. బల్బిల్స్ లఘు లసునాలు. ఇవన్నీ కూడా ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్, వాయుగత కాండ రూపాంతరాలకి ఉదాహరణ. సో థార్న్స్ ముళ్ళు కొన్ని మొక్కలలో ముళ్ళుగా మారతాయి. యాక్సిలరీ బర్డ్స్ ఆర్ టెర్మినల్ బర్డ్స్. ఎగ్జాంపుల్ సిట్రస్, బోగైన్విలియా సిట్రస్.
సిట్రస్ అంటే నిమ్మ మొక్కలు, నిమ్మజాతి మొక్కలు. నిమ్మజాతి మొక్కల్లో ఏమవుతుంది, ఇలాగ ఇవి మేసే జంతువుల నుంచి ఇదిగోండి ముళ్ళు లాగా ఏర్పడుతుంది, ముళ్ళు. సో హుక్స్ కూడా ఉంటాయి. మూడోది హుక్స్, కొక్కాలు. హుక్స్ అంటే కొక్కాలు, కొక్కాలు. ఎగ్జాంపుల్ ఆర్టబోట్రిస్. ఆర్టబోట్రిస్ అంటే సంపెంగ. సంపెంగ, సంపెంగ చెట్టులో హుక్స్ ఉంటాయి, కొక్కాలు ఉంటాయి. ఆ కొక్కాలు మీద అది పెడంకల్ మోడిఫైస్ ఇంటూ హుక్స్. హుక్స్ దేనికి ఇస్తాయి, సపోర్ట్ దేనికైనా సపోర్ట్ ఉండి మొక్క ముందుకు ఎత్తు పెరగడానికి ఉపయోగపడతాయి. సో బోగైన్విల్లియా థార్న్స్ ముళ్ళు దేనికి ఉపయోగపడతాయి, దే హెల్ప్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద గ్రేజింగ్ యానిమల్స్. మేత మేసే నెమరు వేసే జంతువుల నుంచి, పశువుల నుంచి రక్షణ కొరకు ముళ్ళు ఉపయోగపడతాయి. దే ఆర్ బ్రౌన్ ఇన్ కలర్, షార్ప్, పాయింటెడ్ గా షార్ప్ గా ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి కొన్ని మొక్కల్లో. రేగి చెట్లు చూస్తాం, నిమ్మ చెట్లు చూస్తాం. బోగైన్విల్లియా కాగిత పూల చెట్లు అంటారు, రంగురంగుల కాగితం, పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. సో బోగైన్విల్లియాలో సిట్రస్ లో మనం చూస్తాం రేగు చెట్లలో ముళ్ళు ఏర్పడతాయి. ముళ్ళు మేసే జంతువుల నుంచి రక్షణకు ఉపయోగపడతాయి, ప్రొటెక్షన్. నెక్స్ట్ హుక్స్ దేనికి ఉపయోగపడతాయి, క్లైంబింగ్ ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ సంపెంగ, ఆర్టబోట్రిస్, సంపెంగ. నెక్స్ట్ వచ్చేసి ఫిలోక్లేడ్ పత్రాభ కాండం అంటే ఒపన్షియా. ఎగ్జాంపుల్ ఏంటి, ఒపన్షియా. బ్రహ్మజముడు, నాగజముడు తెలుసు కదా, ఇవి ఇలా. ఓపెన్షియా ఏమవుతుంది, స్టెమ్ బికమ్స్ ఫ్లాట్ అండ్ ఫ్లెషీ, స్టోర్స్ వాటర్. దే ఆర్ కాల్డ్ యాజ్ జీరోఫైట్స్. ఎడారి మొక్కలు ఓపెన్షియా, బ్రహ్మజముడు ఇవన్నీ ఎక్కడ పెరుగుతాయి, డ్రై ల్యాండ్ లో పెరుగుతాయి. కాబట్టి వాటిని ఎడారి మొక్కలు అన్నాం, జీరోఫైట్స్ అన్నాం. జీరోఫైట్స్ దే గ్రో ఇన్ వాటర్ డెఫిషియెంట్ సాయిల్స్. సో నీరు ఉండదు, నీటిని ఏం చేస్తుంది, అవైలబుల్ లెస్ వాటర్ ని దే స్టోర్. సో వాటిని నిల్వ ఉంచుకొని అవసరానికి జీవక్రియల కోసం వాడుకుంటాయి. సో కాండం బల్లపరుపుగా ఫ్లెషీగా ఉంటుంది. అది సక్లెంట్ జీరోఫైట్స్, రసభరిత కాండం కలిగిన మొక్కలు ఒపన్షియా. ఇందులోనేమో పత్రాలు ముళ్ళులాగా రూపాంతరం చెందుతాయి. మనం పత్ర రూపాంతరంలో చదువుకుందాం. కాండం బల్లపరుపుగా ఉండి గ్రీన్ కలర్ లో ఉండి ఇట్ పెర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్ అండ్ స్టోర్స్ వాటర్ and they are called xerophytes. సో దీనిని ఏమన్నాం మనం, ఫిలోక్లేడ్, పత్రాభ కాండాలు అన్నాం. పత్రాభ కాండాల్లోనే కొన్ని మొక్కలలో దే షో బ్రాంచెస్ ఆఫ్ లిమిటెడ్ గ్రోత్, ఇలా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఆస్పరాగస్, క్లాడోఫిల్, ఆస్పరాగస్ లో ఏముంటుంది, ద బ్రాంచెస్ షో లిమిటెడ్ గ్రోత్ విచ్ పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్. సో అలా ఉన్న చిన్న చిన్న కాండాలను ఏమన్నాము, క్లాడోఫిల్స్ అంటారు. నెక్స్ట్ కమ్స్ టు ద బల్బిల్స్, తెలుగులో లఘులసనాలు. ఎగ్జాంపుల్ డయాస్కోరియాలో ఎలా ఉంటుందంటే పత్రం కాండానికి ఇక్కడ ఒక బల్బు లాగా ఏర్పడుతుంది. కాండానికి ఒక బల్బు లాగా అంటే బుడిపెలాగా ఏర్పడుతుంది. ఈ బుడిపెలు క్రమేణా పెరిగి ఏమవుతాయి, తల్లి మొక్క నుంచి వేరుపడి నేల మీద పడినప్పుడు కొత్త మొక్కలు ఏర్పడతాయి. సో ఇది శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. అందుకే వీటిని లఘు లసునాలు అంటారు. డయాస్కోరియా మొక్కలు చూస్తాం మనం. ఆ లఘు లసునాలు ఏమవుతాయి, నేల మీద పడి తల్లి మొక్క నుంచి ఆ మొక్క నుంచి విడిపోయి కింద పడి అవి వేరే కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. వీటిని బల్బిల్స్ అన్నాము. వెజిటేటివ్ ప్రాపగేషన్ కి ఉపయోగపడతాయి. దే హెల్ప్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్, వెజిటేటివ్ రీప్రొడక్షన్, శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి. సో ఇవి మనకి ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్, వాయుగత కాండ రూపాంతరాలకి ఇవి అందులో ఉన్న రకాలు, వాటి ఉదాహరణలు. వాయుగత కాండ రూపాంతరాలు అంటే స్టెమ్ ప్రెజెంట్ అబౌవ్ ద సాయిల్, దే ఆర్ ఇరెక్ట్.
సో ఇరెక్ట్, ఏరియల్, ఇరెక్ట్ అనమాట. అంటే వాయుగతంగా ఉంటుంది, నిటారుగా ఉండే మొక్కలు కాండాలలో చూపించే రూపాంతరాలు. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, దిస్ ఈజ్ సబేరియల్. సబేరియల్ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ ఏరియల్, పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ అండర్ గ్రౌండ్. నేల మీద పాకుతా వెళ్ళే మొక్కలు ఉంటాయి, చూసే ఉంటారు మీరందరూ. అలాగా సగభాగం నేలలో, సగభాగం పైన, కాండం పైన, నేల పైన ఉంటాయి. సో అవి సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ లో ఎన్ని ఉంటాయంటే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ రన్నర్స్. రన్నర్స్ తెలుగులో కూడా రన్నర్లు. ఆఫ్సెట్స్, ఆఫ్సెట్లు. 3 స్టోలాన్స్. 4 సక్కర్స్. సక్కర్స్ అంటే పిలక మొక్కలు. పిలక మొక్కలు స్టోలాన్స్, స్టోలాన్స్. రన్నర్లు, ఆఫ్సెట్లు, స్టోలాన్లు, సక్కర్స్. సో రన్నర్స్ అంటే గడ్డి జాతి మొక్కలు. గడ్డి జాతి మొక్కలు ఎగ్జాంపుల్ ఆక్సాలిస్. ఆక్సాలిస్, ఆక్సాలిస్ గడ్డి జాతి మొక్కల్లో మీరు కనుక చూసినట్లయితే మొక్క ఇలా ఉంటుంది. ఈ కాండం ఇలాగ నేల మీద క్రీపింగ్ గా ఉంటుంది. ప్రతి నోడ్ నుంచి మళ్ళీ ఇంకో మొక్క వస్తుంది. సో మీరు చూస్తే కనుక గడ్డి జాతి మొక్కల్లో ఇలా క్రీపింగ్ అనమాట. క్రీపింగ్ గడ్డి మొక్కను ఒక మొక్క తీస్తే దాని నుంచి ఒక కాండం వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఎక్కడైతే కణుపు నేలకి టచ్ అవుతుందో అక్కడ ఇంకో కొత్త మొక్క వస్తుంది. ఎగ్జాంపుల్ ఆక్సాలిస్ గడ్డి జాతి మొక్కల్లో. వీటిని ఏమన్నాం మనం? రన్నర్లు అన్నాం. రన్నర్లు. రెండోది ఆఫ్సెట్స్. ఆఫ్సెట్స్ ఎగ్జాంపుల్ ఏంటి? పిస్టియా ఐకార్నియా. పిస్టియా ఐకార్నియా. పిస్టియా ఐకార్నియా మనకి తెలుసు, గుర్రపు డెక్క అంటాం. స్టాగ్నెంట్ వాటర్లో పెరుగుతాయి, గుర్రపు డెక్క. ఇది ఎలా ఉంటుంది? ఆకులన్నీ కూడా, పత్రాలన్నీ కూడా ఒక గుత్తిగా ఒక దగ్గర నుంచి ఏర్పడతాయి, ఒక కణుపు దగ్గర నుంచి. దీన్ని రోజెటీ నిర్మాణం అన్నాం. ఏమన్నా? రోజెటీ నిర్మాణం అన్నాం. పత్రాలన్నీ ఒక దగ్గర నుంచి ఏర్పడతాయి. ఇవి వాటర్లో ఫ్లోట్ అవుతా ఉంటాయి, వాటర్లో ఉంటాయి. పైగా దానికి బ్యాలెన్సింగ్ రూట్స్ ఉంటాయి, సంతులనం జరిపే వేళ్ళు అంటారు. ఎప్పుడైతే ఈ నోడు నుంచి ఇంకొక షార్ట్ కొమ్మ వస్తుంది, ఆ కొమ్మ ఎక్కడైతే టచ్ అవుతుందో మళ్ళీ నేలకి, అక్కడ మళ్ళీ రోజెటీ నిర్మాణంలో పత్రాలను మళ్ళీ సంతులనం జరిపే వేళ్ళు ఏర్పడతాయి. సో ఇది ఆఫ్సెట్స్, పిస్టియా, ఐకార్నియా ఎగ్జాంపుల్స్. ఇందులో ఏముంటాయి? బ్యాలెన్సింగ్ రూట్స్ ఉంటాయి, విచ్ help the plant to keep floating on the water. నీటి పైన తేలియాడడానికి ఉపయోగపడుతుంది మొక్క. పత్రాలన్నీ కూడా గుంపుగా ఎలా ఉంటాయి? రోజెటీ ఆకారంలో ఉంటాయి. వేర్లేమో నేలలో నీటిలోకి ఉండి సంతులనం జరపడానికి అంటే బ్యాలెన్సింగ్కి ఉపయోగపడతాయి. ఇవి గుర్రపు డెక్క ఎగ్జాంపుల్ ఐకార్నియా, పిస్టియా. థర్డ్ వన్ ఈజ్ స్టోలాన్స్. స్టోలాన్స్. స్టోలాన్స్ ఎగ్జాంపుల్ జాస్మిన్, జాస్మిన్ ప్లాంట్. నీరియం, జాస్మిన్, నీరియం. ఈ వీటిలో ఏమవుతుందంటే నేల పైన ఉన్న ఒక కొమ్మ నుంచి ఒక బ్రాంచ్ ఏమవుతుందంటే ఒక నేలకి అబౌవ్ ద సాయిల్ ఏదైతే ఉందో ఒక బ్రాంచ్ గ్రో ఏరియల్లీ అండ్ ఇట్ టచెస్ ద సాయిల్ and it develops root and it gives rise to the new plant. It gives rise to new plant. So this is called as a stolon. మల్లె మొక్కలో మనం చూడొచ్చు, మల్లె కొమ్మను గనక తీసి నేలకు టచ్ అయ్యేలా పెట్టి మళ్ళీ ఒక బరువుగాని ఏదన్నా పెట్టి నేలలోకి పెడితే అక్కడి నుంచి కొన్ని రోజుల తర్వాత, వారం 10 రోజుల తర్వాత ఇంకొక కొత్త మొక్క ఏర్పడుతుంది. అంటు కట్టడం ఇవన్నీ కూడా కొన్ని పూల మొక్కల్లో చేస్తారు. వాటికి ఉదాహరణ జాస్మిన్ అండ్ నేరియం, మల్లె మొక్క. దాన్ని ఏమన్నాం మనం? స్టోలాన్లు అన్నాం. వాయుగతంగా పెరిగే ఒక కొమ్మ, వాయుగతంగా అంటే grow upwards and that touches the soil. It grows downwards and touches the soil, and where it touches the soil it gives rise to roots and another plant.
సో ఆల్ దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు ఇవన్నీ కూడా శాఖీయ ప్రత్యుత్పత్తి జరగడానికి ఉపయోగపడతాయి. లాస్ట్ వన్ ఈజ్ సక్కర్స్, పిలక మొక్కలు. ఇది ఎగ్జాంపుల్ క్రైసాంతిమం. క్రైసాంతిమం అంటే చామంతి. చామంతి మొక్కలు ఏమవుతుందంటే మొక్కలు సమ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ అండర్ గ్రౌండ్ భూగర్భంగా ఉన్న ఒక కొమ్మ ఇట్ గ్రోస్ స్లాంటింగ్లీ అప్వర్డ్, పైకి వెళ్తుంది. కొన్ని రకాల పుదీనాలో కూడా మనం చూడొచ్చు. సో ఈ ఒక కాండంలో ఒక భాగం, కొంత భాగం నేలలో పెరిగి ఆ భాగం నుంచి ఒక బ్రాంచ్ కొమ్మ వచ్చి అది ఏటవాలుగా పెరిగి పైకి నేల పైకి వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ కాండం కనుక కట్ అయిపోతే ద ప్లాంట్ విల్ గ్రో ఇండిపెండెంట్లీ. సో ఇది ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఇంకొక కొత్త మొక్కలాగా పెరుగుతుంది. దిస్ ఆల్సో ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ అరటిలో కూడా మనం చూస్తాం, పిలక మొక్కలు అంటారు. రూట్ నుంచి కొన్ని మొక్కలు పైకి వచ్చి ఏమవుతాయి, అవి కొత్త మొక్కలుగా ఏర్పడతాయి చుట్టూతా. సో ఇవన్నీ కూడా ఉపవాయుగత సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఇవన్నీ కూడా రన్నర్లు, ఆఫ్సెట్లు, స్టోలాన్లు, సక్కర్లు, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ? వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి వీటి ద్వారా జరుగుతుంది. థర్డ్ వన్ అండ్ ద లాస్ట్ వన్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్, భూగర్భ కాండ రూపాంతరాలు. భూగర్భ కాండ రూపాంతరాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రైజోమ్. ఫస్ట్ వన్ ఏంటిది? రైజోమ్. రైజోమ్ అంటే కొమ్ము, తెలుగులో కొమ్ము. రెండోది కందం, కామ్, కందం. మూడవది స్టెమ్ ట్యూబర్, దుంపకాండం. నాలుగవది బల్బ్, లసునం. సో ఫస్ట్ వన్ ఇదేంటిది? రైజోమ్, కొమ్ము. రైజోమ్ కొమ్ము ఎగ్జాంపుల్ అల్లం, జింజర్ ఎలా ఉంటుంది? దానిలో నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ ఉంటాయి. నోట్స్, ఇంటర్. నెక్స్ట్ వన్ ఈజ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్, భూగర్భ కాండ రూపాంతరాలు. కాండం, the stem, the part of the stem which is present underground. భూగర్భంలో కాండం ఉంది, అది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది, భూగర్భంలో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ అండర్ ద సాయిల్, ఇన్సైడ్ ద సాయిల్. దీనికి ఉపయోగపడుతుంది ప్రొటెక్షన్ ఫ్రమ్ ద గ్రేజింగ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం కాండంలో ఆహారాన్ని తయారు చేసుకుని నెలలో భద్రపరుచుకుంటది కాండం. ఒకటి. రెండు, helps in vegetable propagation also. They are perennial, బహువార్షికాలు, చాలా కాలం నిల్వ ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ భూగర్భ కాండాలు మల్టీపర్పస్ స్టెమ్ మోడిఫికేషన్స్, బహుళ యుగ ప్రయోజనాలు కలిగిన కాండ రూపాంతరాలను కూడా అంటారు. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఆర్ మల్టీపర్పస్ స్టెమ్ మోడిఫికేషన్స్. బహుళ అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. ఒకటి, ఆహారాన్ని నిల్వ చేస్తుంది. రెండు, యానిమల్స్ నుంచి రక్షణ, ప్రొటెక్షన్. మూడు, పెరినియల్, బహువార్షికాలు, అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి కూడా ఇవి ఉపయోగపడతాయి. అందులో మొదటిది రైజోమ్, కొమ్ము. ఎగ్జాంపుల్ జింజర్ అండ్ కర్క్యూమా. కర్క్యూమా అంటే పసుపు కొమ్ములు తెలుసు కదా మనకి. అల్లం తెలుసు, అల్లం కూడా. సో పసుపు కొమ్ములు, అల్లం ఎలా ఉంటాయి? వాటిలో పొలుసాకులు ఉంటాయి. పొలుసాకులు అవి స్కేల్ లీవ్స్ ఉంటాయి. స్కేల్ లీవ్స్ we can see the nodes and internodes, presence of nodes and internodes. ఆ నోట్స్ దగ్గర ఉండేవే బ్రౌన్ కలర్ ఉండేవే పొలుసాకులు ఉంటాయి. ఆ నోడ్ రీజన్ కనుక మనం కట్ చేసి నెలలో పెడితే కొత్త మొక్క వస్తుంది. సో అది వెజిటేటివ్ ప్రాపగేషన్. ఎగ్జాంపుల్ జింజిబర్ అఫిషియనాలిస్
అండ్ కర్క్యూమా లాంగా పసుపు, ఈ రెండు కూడా రైజోమ్ కి ఉదాహరణ. రైజోమ్ గ్రోస్ హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్. భూమి లోపల కాండం సమాంతరంగా పెరుగుతుంది. మీరు అవగాహన చూస్తే బలపరుపుగా ఉంటుంది, అలా బలపరుపుగా ఉంటుంది. రైజోమ్ కొమ్ము బలపరుపుగా అంటే ఇట్ గ్రోస్ హారిజాంటల్లీ ఇన్సైడ్ ద సాయిల్, దట్ ఈస్ కాల్డ్ రైజోమ్. రెండవది కామ్, CORM, కామ్, కాన్ కాదు, కాన్ అంటే మేజ్. సో కామ్, CORM, కామ్ కందం. కందం అంటే కంద తెలుసు, ఎమార్ఫోఫాలస్ అంటారు కందం. అండ్ రెండోది చేమదుంప, కొలకేషియా. కామ్ ఎగ్జాంపుల్ ఏంటి? కొలకేషియా. కొలకేషియా చేమదుంప. ఇందులో ఇది rhizome grows horizontally in the soil, whereas calm grows vertically in the soil. నిలువుగా it grows up to a certain distance. కొంత నిర్ణీత పొడవు నేల లోపల నిలువుగా పెరుగుతుంది. ఇది కామ్. అదే కనుక కొమ్ము అయితే హారిజాంటల్ గా అడ్డంగా పెరుగుతుంది, కామ్ వచ్చేసి నిలువుగా పెరుగుతుంది. కందం చూస్తే కనుక మనకి కంద రౌండ్ గా లావుగా ఉంటుంది. కొలకేషియా చూస్తే ఇలా ఉంటుంది షేప్. కందం చెమదుంప, చెమదుంపలో ఏం చేస్తున్నామో ఆ నోట్స్ దగ్గర పొలుసాకులు మనకు కనిపిస్తాయి. ఇది పిల్ల కందం అంటారు, పిల్ల కందం. డాటర్ కామ్ చిన్న గుడికలాగా పిల్ల కందం ఏర్పడుతుంది. అది కనుక సెపరేట్ అయ్యి ఒక మొక్క ఏర్పడుతుంది. థర్డ్ వన్ ఈజ్ స్టెమ్ ట్యూబర్. స్టెమ్ ట్యూబర్ అంటే పొటాటో దుంప కాండం. దుంప, బంగాళదుంప ఎగ్జాంపుల్ పొటాటో, స్టెమ్ ట్యూబర్ పొటాటో. Solanum tuberosum, scientific name. Solanum tuberosum, stem tuber potato. The part of the stem which grows inside the soil, which gives rise to branches. Branches tips lo food store చేసుకుంటుంది, అవి ఉబ్బి దుంపలుగా మారుతాయి. Some part of the plant body stem grows underground. ఒక మొక్క యొక్క కాండం యొక్క భాగం నేల అడుగున పెరిగి మృత్తికలో దాని బ్రాంచెస్ కి శాఖలకి చివర బుడిపెల్లో ఆహారాన్ని నిల్వ చేసుకుని ఉబ్బుతుంది. ఫుడ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. ఎగ్జాంపుల్ పొటాటో, బంగాళదుంప, సొలానం ట్యూబరోసమ్. బంగాళదుంప మనం కణుకులు చూడొచ్చు, కన్ను ఆకారంలో ఉంటుంది. ఐ లైక్ స్ట్రక్చర్స్, కన్నులు, ఐ లైక్ స్ట్రక్చర్స్ ప్రెసెంట్ ఐస్ ఇన్ ద. మీరు బంగాళదుంప వారం రోజులు బయట వదిలేస్తే వారం 2 వారాలు గ్రీన్ కలర్ గా బడ్స్ వస్తాయి ఐస్ దగ్గర నుంచి. కన్నులు అంటే నిర్మాణం దగ్గర నుంచి బడ్స్ దగ్గర గ్రీన్ కలర్ బడ్స్. So if you cut the part of nodes and if you put in the soil, it gives rise to new plant. బంగాళదుంపలో ఉన్న ఐస్ లైక్ స్ట్రక్చర్స్, దే ఆర్ స్టెమ్స్. స్టెమ్ యొక్క node region, from that the green color small buds arise. It helps in vegetative propagation. శాఖీయ ప్రత్యుత్పత్తికి అవి ఉపయోగపడతాయి. ఉదాహరణ పొటాటో. ఇంకా ఫోర్త్ వన్, లాస్ట్ వన్ ఈజ్ బల్బ్. Lasunum bulb which grows inside the soil. Example onion, Allium cepa. Onion, Allium cepa. Example for Liliaceae family. Allium cepa ఉల్లిపాయ కనుక మేము నిలువుగా కట్ చేసి చూస్తే we can see disc-like structure at the base. That is stem is reduced to disc-like structure. ఒక చిన్న భాగం లాగా రౌండ్ కలర్ పీఠం లాగా మారిపోయి మొత్తం స్టెమ్ ఇస్ రెడ్యూస్డ్. కాండం అంతా క్షీణించిపోయి చిన్న సర్కిల్ షేప్ లో పీఠం దగ్గర ఏర్పడుతుంది కాండం ఒక భాగం. దాని నుంచి కింద వేర్లు వస్తాయి, పైనేమో స్కేల్ లీవ్స్ వస్తాయి, పొలు సాగులు. ఆ స్కేల్ లీవ్స్ ఇందులో స్టెమ్ డస్ నాట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్స్. ఓన్లీ example for the stem modification where it is food is not stored. So food is not stored in the stem. Stem does not store food material. కాండం ఆహారాన్ని నిల్వ చేయదు. మనం కట్ చేసి ఆ డిస్క్ లాంటి భాగాన్ని తీసేస్తాం కూర చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు కదా ఉల్లిపాయలో. సో ఇవన్నీ ఏంటివి? మన తెరగిన భాగం ఏంటిది? ఫ్లెషీ లీఫ్ బేసెస్. కండ కలిగిన
పత్ర పీఠాలు. మనం ఉల్లిపాయలు తినే భాగం ఏంటిది? పత్ర పీఠాలు. ఆ పైన వస్తాయి ఉల్లి పొర అంటారు కదా, ఉల్లి పొరలు పైన ఉల్లి పొర అంటారు, కొంతమంది ఉల్లి కాడలు అంటారు. పైన ఉన్న కాడలను యూజ్ చేస్తాం, ఉల్లిపాయలు ఉన్న పొరలను వాడతాం. అవి ఏంటి యాక్చువల్ గా పత్రాల యొక్క పీఠాలు. Leaf bases, fleshy leaf bases which store food materials, not food materials, water. They store water. There again two types. One is tunicated bulb and atunicated bulb. అంటే కంచుక యుత, కంచుక రహిత. కంచుక యుత అంటే ఎగ్జాంపుల్ ఎలియన్సెఫా ఆనియన్. ఈ ఎగ్జాంపుల్ ఎలియన్సెఫా ఆనియన్ ట్యూనికేటెడ్ బల్బ్ కి ఎగ్జాంపుల్. ఏ ట్యూనికేటెడ్ బల్బ్ కి ఎగ్జాంపుల్? వెల్లుల్లి, గార్లిక్, ఎలియం సటైవం. దేని ఎగ్జాంపుల్ అది? ఎలియం సటైవం. ఎలియం సటైవం అంటే గార్లిక్. ఏ ట్యూనికేటెడ్, అందులో ట్యూనిక్ ఉండదు. ట్యూనిక్ అంటే కంచుకం. ఉల్లిపాయలు మనం బయట ఉన్న పొరలన్నీ పడేస్తాం, బయట తీసేసి వాటిని ఏమన్నాము? ట్యూనిక్ అన్నాం. ట్యూనిక్ అంటే కంచుకం. ఆ కంచుకం కలిగి ఉంటే దాన్ని కంచుక యుత అంటారు. అది లేకపోతే దాన్ని ఏమన్నారు? కంచుక రహిత అన్నారు. కంచుక రహిత వస్తువు. ఉదాహరణ ఎలియం సటైవం, గార్లిక్. సో ఇది బ్రీఫ్ గా మనకి కాండ రూపాంతరాలు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 8 mark క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ బొటనీ సిలబస్. And most important evening practicals second year botany, second year syllabus. Again botany total syllabus, botany syllabus. So ఇందులో ఏమన్నా కాండ రూపాంతరాల్లో అదనపు విధులు నిర్వర్తించడానికి కాండం చూపే నిర్మాణాత్మక శాశ్వత మార్పులనే కాండ రూపాంతరాలు అంటారు. The structural permanent change that occur in the stem in order to perform additional functions along with its normal functions called as stem modifications. Based on that place, the stem modifications are 3 types. What are they? Aerial stem modifications, subaerial stem modifications and underground stem modifications. వాయుగత కాండ రూపాంతరాలు, ఉపవాయుగత కాండ రూపాంతరాలు, భూగర్భ కాండ రూపాంతరాలు. వాయుగత కాండ రూపాంతరాలు మనం ఏం చూసుకున్నాం? స్టెమ్ టెండ్రిల్స్, కాండాన్ని తీగలు. ఎగ్జాంపుల్ పాసిఫ్లోరా, వైటిస్ వైనిఫెరా, ద్రాక్ష, ఇంకా దోసకాయ, పుచ్చకాయ, వీటిలో కూడా గుమ్మడికాయ, వీటిలో కూడా మనకి ఏముంటాయి? తీగలు ఉంటాయి. వాక్య మొక్కలలో, యుగవాక్య మొక్కలలో క్రీపర్స్, క్లైంబర్స్. The weak stemmed plants show long coiled very sensitive tendrils called stem tendrils. They coil around the support. ఎక్కడైనా సపోర్ట్ ఉంటే వాటి చుట్టుకొని పైకి ఎగబోతాయి. Thorns, ముళ్ళు, protection from grazing animals, sharp woody pointed structures, hooks, helping climbers. Example Sampinga, arthropod trace. Phylogloid పత్రాభుకాండం ఎగ్జాంపుల్ ఒపన్షియా. ఒపన్షియా కాండం బలపరుపుగా ఉంటుంది, ఆ నీటిని ఆహారంగా చేసుకుంటుంది, అగ్రణ సమగ్ర జరుపుకుంటుంది. క్లాడోఫిల్స్, branches of limited growth. Example asparagus. Bulbils, dioscorea. Example vegetative reproduction కి ఉపయోగపడతాయి లఘురోజునాలు. Subaerial stem modification, ఉపవాయుగత కాండ రూపాంతరాలు. Part of the stem is underground, part of the stem is aerial. They are called as subaerial stem modifications. Runners, auxiliary spreading example, and second one is offset pistia eichhornia example, which are water plants, hydrophytes. Help in balancing roots. Stalks present in jasmine help in vegetative propagation. Suckers also తెలుగులో పిలక మొక్కలు ఎగ్జాంపుల్ క్రైసాంథెమమ్. And underground stem modifications, first one is the stem grows underground. They are perennial. They protect from the grazing animals, protection and vegetative reproduction, and that's why perennial. That's why they are called as multi-purpose stem modifications. Example rhizome. Rhizome example ఏంటి? Gingiva officinalis, కొమ్ము, ginger, alum and curcuma pasupu. Kandam, which grows vertically downwards in the soil.
కందం అమార్ఫోఫాలస్ కంద, కాలకేషియా చామదుంప. స్టెమ్ ట్యూబర్ పొటాటో ఎగ్జాంపుల్ దుంపకాండం కన్నులు వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. కాండం కొంచెం బాగా నెలలో ఉండి ఆహారాన్ని స్టోర్ చేసుకుంటుంది, ఉబ్బుతుంది. దాన్ని మనం పొటాటో స్టెమ్ ట్యూబర్. బల్బ్ లక్షణం చూని ఉంటే ట్యూనికేటెడ్, ట్యూనిక్ లేకపోతే ఏ ట్యూనికేటెడ్ అది స్టెమ్ రిడ్యూస్ టు డిస్క్ లైక్ స్ట్రక్చర్, ఒక పళ్ళం వంటి చిన్న భాగంగా మారిపోతుంది. స్టెమ్ డస్ నాట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్, ఓన్లీ లీఫ్ బేసెస్ పత్ర పీఠాలు నీటిని నిల్వ చేసుకుని ఉంటాయి. సో ట్యూనికేటెడ్ ఎగ్జాంపుల్ ఎలియం సెపా ఆనియన్, ఏ ట్యూనికేటెడ్ ఎగ్జాంపుల్ గార్లిక్ ఎలియం సటైవా. So this is all about stem modifications and the stem, which is most important 8 marks question, essay question. So in the morphology we have completed about the root and stem. Thank you. So మనకంతా చూసుకుంటే ఇది చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ పొటాటో. పొటాటో దుంపకాండం పైన కన్నులు వంటి నిర్మాణాలు ఉన్నాయి, పులుసాకులు ఉన్నాయి. ఈ కన్నులు వంటి నిర్మాణాలలోనే అవే రూట్స్, దాని నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి. మనం కనుక పొటాటోని ఇక్కడ కట్ చేసి సాయిల్ లో పెడితే కొత్త మొక్క ఏర్పడుతుంది. ఇది పొటాటో. పొటాటోలో స్టెమ్ ట్యూబర్ ఎగ్జాంపుల్ పొటాటో ఇస్ బ్రౌన్ ఇన్ కలర్, లేయర్. నెక్స్ట్ ట్యూనికేటెడ్, ఏ ట్యూనికేటెడ్. ట్యూనికేటెడ్ ఆనియన్ ఎగ్జాంపుల్ బల్బ్. మనం చెప్పుకున్నాం కదా, ఆనియన్ లో ఈ స్టెమ్ కి డిస్క్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, కింద రూట్స్ వస్తాయి, పైన ట్యూనిక్ ఉంటుంది. ఇది కనుక తీస్తే ఏముంటుంది మనకి ఫ్లెషీ లీఫ్ బేసెస్ ఉంటాయి విచ్ స్టోర్ వాటర్. సో ఈ ట్యూనిక్ ఉంటే, ఈ పొరలు ఉంటే ట్యూనికేటెడ్ అన్న ఎలియం సెపా ఆనియన్. నెక్స్ట్ ఇది ఏ ట్యూనికేటెడ్. ఏ ట్యూనికేటెడ్ అంటే ఇందులో గార్లిక్ లో మనకి ట్యూనిక్ ఉండదు. ఎగ్జాంపుల్ గార్లిక్. ఈ రెండు కూడా లక్షణం ఉదాహరణ. థ్యాంక్ యూ.